మంత్రజాలము 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 మంత్రజాలము. గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు, గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు, మా గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు. కనిపించని ఆ దేవుని కనుల ముందు నిలిపెను, అర్థమవని ఆ స్వామిని అనుభూతికి తెచ్చెను. కనిపించని ఆ దేవుని కనుల ముందు నిలిపెను, అర్థమవని ఆ స్వామిని అనుభూతికి తెచ్చెను. మనిషిలోని మానవతను మేలు కొలిపి నడిపెను, మనిషిలోని మానవతను మేలు కొలిపి నడిపెను. మహీతలమే స్వర్గమయే మార్గమేదో చూపెను. గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు, మా గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు. సామాన్యుని క్షేమము సమకూర్చెను, కామ క్రోధ లోభాదుల కాలుష్యమడంచెను. ఓమియోతో సామాన్యుని క్షేమము సమకూర్చెను, కామ క్రోధ లోభాదుల కాలుష్యమడంచెను. జ్యోతిష్యముతో జాతిని జాగృతము చేసెను, జ్యోతిష్యముతో జాతిని జాగృతము చేసెను. మంత్రతంత్ర శాస్త్రముల మర్మము వివరించెను. గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు, మా గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు. కులమతాల విభేదాలు కూడవనుచు తెలిపెను, కూడికలో హెచ్చు ఫలము కలుగునంచు చూపెను. కులమతాల విభేదాలు కూడవనుచు తెలిపెను, కూడికలో హెచ్చు ఫలము కలుగునంచు చూపెను. ప్రాక్పశ్చిమ వారధిగా పయనము సాగించెను, పశ్చిమ వారధిగా పయనము సాగించెను. ప్రపంచమే విస్తరిన కుటుంబమని చాటెను. గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు, మా గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు, మా గురుదేవుడు ఆచార్యుడు కృష్ణమాచార్యుడు. మిహిరా అను ఆంగ్ల జ్యోతిష మాసపత్రికలో అష్టగ్రహ కూటమికి సంబంధించిన ప్రపంచ భవిష్యత్తును గూర్చి ఆయన రాసిన వ్యాసమును ఆల్బర్ట్ సెసీ అను బెల్జియంకు చెందిన యోగి చదివి మాస్టర్ గారితో సంవత్సరం పాటు ఉత్తర ప్రత్యుత్తరముల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకొని అనంతరం స్వయంగా గుంటూరుకు వచ్చి
మాస్టర్ గారిని కలిశారు. నీలగిరిలోని తమ ఆశ్రమమునకు వచ్చి 1 నెల పాటు ఉపన్యసించమని కోరగా మాస్టర్ ఈకే గారు అంగీకరించి నీలగిరులకు వెళ్ళారు. అక్కడ ఏమైందో చూద్దాం. కృష్ణమాచార్య, మేము ప్రేయర్ చేసుకుని వస్తాము. అలాగేనండి. ఆల్బర్ట్ శశి ఆయన శిష్యులు ప్రేయర్కు వెళ్ళగా మాస్టర్ ఈకే గారు తమ గదిలో ప్రేయర్ చేసుకున్నారు. ఆ తర్వాత ఏమైందో చూద్దాం. కృష్ణమాచార్య, మీ గదిలోకి రావచ్చునా? రావచ్చండి. ఈరోజు ధ్యానంలో నాకు ఒక కొత్త వ్యక్తి దర్శనమిచ్చారు. ఆ వ్యక్తి గొప్ప తేజస్సుతో వెలుగొందుతున్నారు. దివ్యజ్ఞాన పరమగురువులలోని వారు కాదాయన. ఇంతకీ మీ గురువుగారు ఎవరో తెలుసుకోవచ్చా? ఈ ఫోటోలోని వారే నా గురుదేవులు. ఆశ్చర్యంగా ఉంది. మీరే నాకు ధ్యానంలో ఇందాక కనబడినది. మీ గురుదేవులకు నా ప్రణామాలు. మీరు అన్యథా భావించవలదు. మా దివ్యజ్ఞాన సమాజ నిబంధనల వలన మిమ్మలను ప్రేయరుకు పిలువలేదు. రేపు ప్రేయరుకు మీరు కూడా రావలసినది. అలాగేనండి. ఈరోజు ప్రేయరులో మంచి అనుభూతి కలిగినది. మీతో కలిసి ప్రేయరు చేసుకోవడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగించినది. నాకు కూడా. పరమగురువుల ప్రత్యక్ష శిష్యులు ఒక రహస్యమును చెప్పి ఉన్నారు. దివ్యజ్ఞాన పరంపరలో తెలుపబడిన పరమగురువులతో పాటు ఇంకనూ తమకు తెలియవలసిన వారు ఒకరు ఉన్నారట. వారు నీలగిరులలోని ఒక సిద్ధుని శిష్యులట. అగస్త్యాంశతో అవతరించినారట. మీకేమైనా ఈ వివరములు తెలియనా? అగస్త్యుని అంశ అనగా కుంభమునందు పుట్టిన వెలుగు అని రహస్యార్థము. అగస్త్యుడు కుంభ సంభవుడని పురాణాలు చెప్పుచున్నాయి. కుంభమనగా కుంభరాశి. మాస్టర్ సివివి గారు కుంభరాశిలో ధనిష్ఠా నక్షత్రమున జన్మించారు. వీరే మిగిలిన దివ్యజ్ఞాన గురువులతో కలిసి పనిచేయుచున్న అజ్ఞాత గురువు. పరమగురువులు మాస్టర్ సివివి గారు ఒకే విధమైన కార్యక్రమం కొరకు పనిచేయుచున్నారు. కృష్ణమాచార్య, పరమగురువులతో పనిచేయుచున్న అజ్ఞాత గురువు మాస్టర్ సివివి గారు అని నిన్న మీరు చెప్పిన విషయం నేటి ప్రేయరులో నాకు ధ్రువపడినది. మాస్టర్ సివివి గారి యోగ మార్గమును గూర్చి నిన్న మీరు వివరించిన అంశములు పరమగురువుల ప్రణాళికతో వారి ప్రణాళికకు గల అవినాభావ సంబంధము అవగతమైనది. మాస్టర్ సివివి గారి ఫోటో ఒకటి నాకు ఇవ్వవలసినది. ఇకపై నేను యూరప్లోని నా శిష్యులు వారి ఫోటో కూడా పెట్టుకొని ఆరాధిస్తాము. అలాగేనండి. ఇంకొక విషయం, ఇవి ఏలిస్ ఏ బెయిలీ అను ఆమె ద్వారా మాస్టర్ జ్వాల్పూల్ గారు డిక్టేట్ చేసిన గ్రంథాలు. మొత్తం 24 ఈ గ్రంథాలు. వీటిని మీరు ఎరుగుదురా? లేదండి. వీటిని అధ్యయనం చేయగలరు. ముందుగా వీటిలో నాకు బోధపడని అంశాలు మీకు చెప్తాను. వాటిని మీరు ఇస్తున్న ప్రసంగాలలో వివరించవలసినది. అలాగేనండి. ఆల్బర్ట్ శశి గారు కోరిన విధంగా మాస్టర్ ఈకే గారు 1 నెల రోజుల పాటు నీలగిరిలో ప్రసంగాలు ఇచ్చారు.
తరువాత ఏమైందో చూద్దాం. కృష్ణమాచార్య, ఈ నెల రోజుల పాటు మీరు ఇచ్చిన ఈ ప్రసంగాలు అమూల్యమైనవి. ఈ 120 ఉపన్యాసాలను నేను రికార్డు చేసుకున్నాను. యూరప్లోని నా శిష్యులకు వీటిని అందజేస్తాను. అంతేకాక ఏలిస్ ఏ బెయిలీ గ్రంథాలలో నాకు అవగతం కాని విషయాలపై మీరు ఇచ్చిన వివరణ నాకు ఎంతో తృప్తినిచ్చింది. మీ గురుదేవుల నుండి ధ్యానంలో మీకు అందిన విషయాలను మాకు ఒక గ్రంథ రూపంలో ఇస్తే మా సాధనకు ఎంతో ఉపకరిస్తుంది. మీ రూపంలో గురుదేవుల ఆజ్ఞ ఇది. తప్పక ఆ గ్రంథం మీకు త్వరలో అందజేస్తాను. మరి ఒక విన్నపము. మీరు వేదము పఠిస్తే దానిని నేను రికార్డు చేసుకొని యూరప్లోని నా శిష్యులకు పంపుతాను. వారు కూడా స్వరంతో వేదాధ్యయనం చేయటం నేర్చుకుంటారు. అలాగే, ఇవాళే రికార్డ్ చేద్దాం. ధన్యవాదాలు. ఏడు సంవత్సరముల తరువాత ఆల్బర్ట్ సెసీ గారు మరలా విశాఖపట్నం రావడం, మాస్టర్ గారిని కలవటం జరిగింది. తర్వాత ఏమైందో చూద్దాం. నమస్కారం కృష్ణమాచార్యుల వారికి. నమస్కారం. రండి శశి గారు. మరలా 7 సంవత్సరముల తర్వాత మిమ్మలను ప్రత్యక్షంగా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాకు కూడా శశి గారు. ఆనాడు మేము కోరిన వెంటనే గ్రంథమును వ్రాసి పంపారు. కేవలం 16 రోజులలో అటువంటి గ్రంథం రావడం నిజంగా మా సుకృతం. నేటి ప్రపంచానికి ప్రప్రథమంగా ఇవ్వబడిన దర్శన గ్రంథం స్పిరిచువల్ ఆస్ట్రాలజీ. సనాతన జ్ఞానం యొక్క వివిధ శోభలను, ప్రాణేతిహాసాలలో వెలుగొందుచున్న జ్ఞాన ప్రకాశాన్ని అద్భుతంగా కూర్పు చేయబడి అందివ్వబడిన అపూర్వ గ్రంథరాజమది. అంతా గురుదేవుల అనుగ్రహమే. స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో అందివ్వబడిన అంశములు ఉన్నత కక్షల నుండి ప్రసాదింపబడినవి. నేను అనుసరించు వారి నుండి నన్ను అనుసరించు వారి కొరకు అవి ఇవ్వబడినాయి. 3 ఏళ్ల క్రితం లేఖ ద్వారా నేను కోరగానే మీరు అందించిన బుక్ ఆఫ్ రిచువల్స్ గ్రంథం గురించి నేను మాటలలో చెప్పలేను. కేవలం 12 రోజులలో అటువంటి గ్రంథం రావడం మానవాళి చేసుకున్న సుకృతమే. అంతా పైవాడి నిర్ణయం. నిజమే. కానీ క్రతువుల సంకేతాలు, రహస్యాలు, వాటి ఉపాసనా విధానాలు, అందులో మీరు అందించిన విధము నిర్పమానం. మా సాధన కొరకు ఇంకొక గ్రంథము మీ నుండి కోరుచున్నాము. నేనున్న ఈ వారం రోజులలో మీరు అటువంటి గ్రంథమును అందించవలసిందిగా ప్రార్థన. గురుదేవుల ఆజ్ఞగా స్వీకరిస్తున్నాను. విశాఖలో ఈ వారం పాటు మీరు అందించిన ఆతిథ్యం ఒక ఎత్తైతే, అడగగానే అంగీకరించి వారంలో మీరు అందించిన ఈ స్పిరిచువల్ సైకాలజీ గ్రంథం మరొక ఎత్తు. నిజంగా మేము అనుగ్రహింపబడ్డాము. ధన్యవాదాలు. నాది మరొక ప్రార్థన. నాతో వచ్చిన ఎలిజబెత్, పౌల్, ఆమె సోదరి యొక్క కోరిక కూడా అది. చెప్పండి. మీరు మా ఐరోపా దేశములకు వచ్చి ఈ సనాతన జ్ఞానమును, మీ సాన్నిధ్యాన్ని మాకు అనుగ్రహించాలి. అంతా గురుదేవుల సంకల్పం. అలాగే. ధన్యవాదాలు. విశాఖపట్నం నుండి యూరప్ వెళ్ళిన ఆల్బర్ట్ సెసీ గారు కొంతకాలం తర్వాత శరీర త్యాగం చేశారు. అనంతరం ఆయన శిష్యులు ఎలిజబెత్, పాల్ మున్నగు వారి ఆహ్వానం మేరకు 1972లో మాస్టర్ ఈకే గారు యూరప్ దేశాలకు వెళ్ళారు. అక్కడి విశేషాలను చూద్దాం.
స్వామీజీ, నేను స్వామీజీని కాను. నాకు భార్య పిల్లలు ఉన్నారు. మిమ్మల్ని స్వామీజీ అని పిలవడమే మాకు ఇష్టం. మంచిది. మా బెల్జియంలో ఎవరూ 1 గంట కంటే ఎక్కువసేపు ఉపన్యాసం చెప్పడం గాని వినడం గాని చేయరు. కానీ మీరు 2.5 గంటలు ఉపన్యాసం చెప్పినా మాకు టైం తెలియలేదు. అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తున్నది. స్వామీజీ, మీతో మాట్లాడుతుంటే సమయం తెలియడం లేదు. చూడండి, రాత్రి 2 అయింది. కానీ మా ఎవ్వరికీ నిద్ర రావడం లేదు. మీరు ఏదో వింత అనుభవంను మాపై ప్రసరింపజేశారు. భారతదేశం నుండి ఏదో మానసికమైన అమృతమును తెచ్చి మాపై పోస్తున్నట్లున్నారు. హాలండ్ దేశంలోని మాస్టర్ ఈకే గారి శిష్యులలో ప్రముఖులు జిన్ గారు. మాస్టర్ ఈకే గారికి జిన్ గారికి మధ్య జరిగిన సన్నివేశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. మాస్టర్, ఇది మన మొదటి సమావేశం కాదని నా నమ్మకం. కొన్ని జన్మల నుండి మనం సమావేశమై మాట్లాడుకుంటున్నామని నాకు అనిపిస్తున్నది. మీరిక్కడికి రావడానికి 2 రోజుల ముందే నాకు కలలో కనపడ్డారు. ముఖం కూడా స్పష్టంగా గుర్తు ఉన్నది. నా భ్రూ మధ్యంతో ఆరెంజ్ రంగు కిరణాన్ని ధ్యానం చేయమని చెప్పారు. కలలో నాకు ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించారు. ఆ మంత్రం కూడా నాకు గుర్తు ఉన్నది. దానిని నేను చేసుకోవచ్చా? తప్పక చేసుకో. రోజు ఒకే సమయంలో మంత్రాన్ని జపించు. నీ వ్యక్తిగత సమస్యలన్నీ తీరిపోయి మనస్సు స్థిమితమవుతుంది. ధ్యానమును గూర్చి మీకు లేఖలు రాయడం నాకు ఇష్టం లేదు. మనసులో మిమ్మల్ని ధ్యానించి ప్రశ్నిస్తాను. నాకు మనసులోనే పరిష్కారములు ఇవ్వవలసినది. అలాగే. నా భర్త మారిస్తో కూడా మాట్లాడి అతనికి ఆరోగ్య సలహాలు ఇవ్వవలసినది. అలాగే. ధన్యవాదాలు మాస్టర్. మాస్టర్ ఈకే గారు స్విట్జర్లాండ్ దేశంలో పర్యటించినప్పుడు కెరోల్ అనే శిష్యురాల్ని కలిశారు. ఆమె మాస్టర్ గారితో పంచుకున్న విశేష అనుభవాన్ని తెలుసుకుందాం. మాస్టర్, నేను 3 సంవత్సరములుగా మీ చిత్రపటను ధ్యానం చేయుచున్నాను. ఆల్బర్ట్ సెసి తన శరీరం విడిచిపోతూ మిమ్మల్ని చూపి వెళ్లారు. మీరు వస్తారని ఆయన ముందే నాకు చెప్పారు. మీ కన్నులలో ప్రేమవర్షపు జల్లులు జాలువారుతున్నాయి. వెలుగుతున్న మీ కన్నులలో నా క్రీస్తును కనుగొన్నాను. నా స్వామి నా హృదయముకు సూటిగా నడిచి వచ్చారు. నా జీవిత గమ్యం చేరుకొన్నాను. ఆల్బర్ట్ శశి భారతీయ పవిత్రాత్మ. భారతదేశములో పుట్టుటకు సిద్ధంగా ఉన్నాడు. 2 నెలలలోపు భారతదేశంలో జన్మించబోతున్నాడు. అతను విశాఖపట్నం వచ్చినప్పుడు తనకు సేవలందించిన దంపతులకే స్త్రీ శిశువుగా పుట్టబోతున్నాడు. మాస్టర్, ఓంకారము సంస్కృత భాషలో చెక్కి ఉన్న ఈ వెండి ఉంగరాన్ని నాకు ఆల్బర్ట్ సెసి గారిచ్చారు. తాను ఎవరికి జన్మించబోతున్నాడో ఆ జన్మని ఇవ్వబోయే తల్లికి ఈ ఉంగరాన్ని ఇవ్వమని తమ చివరి కోరికగా కోరారు. నాకిస్తే ఆమెకు అందుతుందని చెప్పారు. ఇది మీకు ఇస్తున్నాను. ఆయన తుది కోరికను తీర్చవలసినది. అలాగే. ధన్యురాలిని మాస్టర్. జెనీవా పర్యటనలో భాగంగా మాస్టర్ ఈకే గారు మరియు ఊఫ్లీ దంపతుల మధ్య జరిగిన సంభాషణను ఇప్పుడు మనం చూద్దాం. నా పేరు ఊఫ్లే. నేను జర్మన్ దేశానికి చెందిన వాడిని. ఈమె నా భార్య. నా భార్య కొంతకాలంగా ఒక గ్రంథం వ్రాస్తున్నది. అది తనకు తెలిసి వ్రాయడం లేదు. అప్రయత్నంగా ఆమె నుండి వస్తున్నది.
ఇప్పటికీ కొన్ని వందల పేజీలు వ్రాసింది. ఆమెకు ఏమైనా మానసిక వ్యాధా? మీరు మా ఇంటికి వచ్చి ఆ గ్రంథాన్ని చూసి సమస్య పరిష్కరించవలసినది. ఈ జెనీవా సరిహద్దుల్లోనే నేనుండే గ్రామం. కారు కూడా సిద్ధంగా ఉంది. పదండి వెళదాం. ఇదేనండి ఆ గ్రంథం. జర్మన్ భాషలో తను వ్రాయుచున్నది. మాస్టర్ ఈకే గారు ఒక్క క్షణం కన్నులు మూసుకున్నారు. ఆ పైన కన్నులు తెరిచి, ఇది ఒక శాస్త్ర గ్రంథం. అంకెలకు, ఆకారాలకు, రంగులకు, శబ్దాలకు, అర్థమునకు, మనస్సునకు గల పరస్పర సంబంధాన్ని వివరించే శాస్త్రమిది. సృష్టి ప్రళయములను గూర్చి, బ్రహ్మాండ పిండాండముల సమన్వయము గూర్చి ఈ గ్రంథ అధ్యాయాల్లో వివరింపబడ్డాయి. ఇది 21వ శతాబ్దంలో పాఠ్య గ్రంథము కాగలదు. ఇది ఊహాగ్రంథము కాదు. మీరు కంగారు పడవలసిన పని లేదు. ఇది ఒక అజ్ఞాత గురువు మీ ద్వారా వ్రాయిస్తున్న గ్రంథం. మాస్టర్, ధన్యురాలిని. ఇకపై ఈ గ్రంథ రచనలో మీ సహాయం కావాలి. అలాగే, నేను ఎంత దూరంలో ఉన్నా నీవు నీ మనస్సులోనే నన్ను ప్రశ్నించవచ్చు. నేను ఇచ్చే సమాధానాలు నీ ఊహకు తట్టుతాయి. మాస్టర్, నేను అనుగ్రహింపబడ్డాను. ఈ గ్రంథంలోని సంకేత పదములకు చక్కని వివరణములు, నిఘంటువును కూడా రచించవలసినది. అది రాబో తరాల వారికి ఉపయోగపడతాయి. మీ మార్గదర్శనంలో తప్పక అలాగే చేస్తాను. మాస్టర్, ఆ అజ్ఞాత గురువుని గురించి తెలుపవలసినది. రాత్రి పొద్దుపోయింది కదా, రేపు తెలియజేస్తాను. అలాగే మాస్టర్. నీ చేత గ్రంథము వ్రాయిస్తున్న గురువు పేరు ఫన్ లాన్. ఆయన క్రీస్తుకు పూర్వం 28,000 సంవత్సరముల క్రిందట చైనా దేశమున ల్హాసా అనే ప్రాంతంలో ఉండేవారు. ప్రస్తుతం కూడా అదే ప్రాంతంలో నివసిస్తున్నారు. ఎన్ని జన్మలలోనూ అదే పేరును కలిగి ఉన్నారు. మానవుల ఆధ్యాత్మిక పరిణామమును వేగవంతము చేయు యోగ విద్యను అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన లోకానికి అందిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించినదే ఈ గ్రంథం. నీతో పాటు ఇంకో 3 చేత కూడా ఈ గ్రంథం రాయిస్తున్నారు. ఒకరు జెనీవా, ఇంకొకరు కాలిఫోర్నియా సమీప గ్రామం, మరి ఒకరు ఇరాన్లలో ఉన్నారు. ఈ 3 ఆయన అందిస్తున్న విషయాలను వివిధ కారణాల వల్ల వ్రాయడంలో విఫలమయ్యారు. నీవు తప్పక సఫలురాలు కాగలవు. ధన్యురాలిని మాస్టర్. మాస్టర్ ఈకే గారు 1972లో మొదటి భూప్రదక్షిణ యాత్ర ముగించుకొని వచ్చుటకు కొద్ది రోజుల ముందు బెల్జియంలోని లియేజ్ నగరంలో ఎమ్మా, ఆల్బర్ట్ దిల్తీస్ అనే శిష్యులు మాస్టర్ గారికి ఏ విధంగా కృతజ్ఞతను తెలుపుకున్నారో చూద్దాం.
సభకు నమస్కారం. మనము మన మాస్టారును స్వదేశమునకు క్షేమముగా సాగనంపుచున్నాము. మనము బహుకరించిన గులాబీ పూలు మొదలైనవి ఒక లెక్క కాదు. వారికి కావలసినది మనము గాని మన విలువైన వస్తువులు కావు. వారితో కొనిపోవునది మన హృదయములను చేతనైనచో సమర్పణ చేసుకొందాము. ఇలా సమర్పించుట తెల్లజాతి వారమైన మనకు అంత సులువు కాదు. కానీ మాస్టర్ గారు మనకు సులభముగా ఆ విధానం నేర్పారు. తాను పూర్తిగా మనకు అంకితమై ఈ విధంగా నేర్పారు. బెల్జియం ఎంత విలువైన హృదయ పుష్పములను భారతదేశమునకు సమర్పింపగలదో నేడు రుజువు చేసుకోవలసి ఉంది. వారు మనకు ఇచ్చిన కానుకలు వెలలేని రత్నాలు. అవి వేల సంవత్సరముల నుండి సుస్థిరముగా భారతదేశమున పూజింపబడుతున్న విజ్ఞాన రత్నములు. వాటిని ఆయన ఉదారంగా మనకు ఇచ్చినంత మాత్రాన వాటిని తేలికగా విలువ కట్టరాదు. వీటిని కావాలని కోరిన వారు రాజ్యాలు తెచ్చి కూడా కొనలేరు. ఆయన తనకు తానుగా బహుకరించుట వలన మనకు లభించాయి. మనకు అర్హత ఉండి కాదు, వారి ప్రేమ వలన ఇది సాధ్యపడినది. హిమాలయముల వంటి వారి ప్రేమకు మనలో కరుడు కట్టి ఉన్న వ్యక్తిత్వము కరిగిపోయినది. మనము కూడా వారి వలె ప్రేమించుట అభ్యసించాలి. ఎన్ని జన్మలకైనను అలా మనం మన మాస్టారు గారిని ప్రేమించి అర్హతను నిరూపించుకోవాలి. ఇదే మనం చేయవలసిన సాధన. పరమగురువులు భౌతిక శరీరంతో మన మధ్యే తిరుగుతారనేది నిజమని వీరి సాన్నిధ్యం వలన తెలుసుకున్నాము. వీరికి మనం సమర్పించుకోగల విలువైన వస్తువులు ఏమి ఉన్నాయి? నా దృష్టిలో ఒక్కటే ఉంది, అది మనమే. కానీ మనం వారికి ఆత్మసమర్పణ చేసుకోవడం వలన ఉపయోగము మనకే గాని వారికి కాదు. మీ ఆపేక్షకు ఆదరాభిమానాలకు కృతజ్ఞుడను. నాకు పరాయి దేశం వచ్చినట్లు లేదు. భారతదేశం నుండి వేల మైళ్ళ దూరంలో ఉన్నానని ఏనాడూ అనిపించలేదు. నేను ఇక్కడకు వచ్చినది ప్రాక్ పశ్చిమ సమన్వయమునకు. మానవాళి శ్రేయస్సు, అభ్యుదయము, సోదరత్వమునకు అనేక రంగముల వారు ప్రయత్నించారు. ముఖ్యంగా రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగముల వారు ప్రయత్నం చేసి విఫలులయ్యారు. కేవలము ఆధ్యాత్మిక సమన్వయము వలన మాత్రమే అది సాధ్యపడుతుంది. భారతదేశం ఈ రకమైన ఆధ్యాత్మిక సమన్వయమునకు కృషి చేస్తున్నది. ఈ ప్రయత్నం నానాటికి వ్యాప్తిని, వేగాన్ని సంతరించుకుంటుంది. భాగవతమున మైత్రేయులు విదురునకు వివరించిన అంశములలో మానవజాతికి అభ్యుదయమును చేకూర్చి నిర్వాణమునకు బాటను తీర్చిదిద్దే రహస్యాలు కలవు. ఆ మైత్రేయుల దివ్య ప్రణాళికలో భాగమే ఈ నా భూప్రదక్షిణ యాత్ర. నాకు పైకమును ఇవ్వ ప్రయత్నించారు. కానీ నేను వచ్చింది భిక్షకై కాదు, జ్ఞానభిక్షను మీకు అందివ్వుటకు. ప్రేమ జలములపై దప్పికతో తిరుగుచున్న యాత్రికుడను నేను. మీ పవిత్ర హృదయములు అను పాత్రల నుండి చాలినంతగా దానిని గ్రోలాను. ధన్యవాదాలు. మాస్టర్ ఈకే గారు ప్రాక్ పశ్చిమ సమన్వయమునకై
7 మార్లు భూప్రదక్షిణ యాత్ర చేశారు. వారి అవతరణలోని ముఖ్య అంశములలో ఒకటి అయిన ఈ ప్రణాళికా నేపథ్యాన్ని శ్రీమాన్ ఎక్కిరాల అనంతకృష్ణ గారు ఈ విధంగా తెలియజేశారు. మంద్రజాలం. ఈ మంద్రజాలం అనేటువంటి ఈ పదం మాస్టర్ ఈకే గారు కాయిన్ చేశారని చెప్పచ్చు. ఇక్కడ మంద్ర అనేటువంటి పదం ఉంది, కానీ మంద్రజాలం అనేటువంటి పదం అంతకుముందు మేము ఎప్పుడూ విని ఉండలేదు. ఆయన శ్రీకృష్ణ నవలా సప్తకం అనేటువంటి దాంట్లో 6వది అయినటువంటి నవలని ఆయన మాకు డిక్టేట్ చేసినప్పుడు ఆ నవల పేరు మంద్రజాలము అని ఆయన మొట్టమొదటిగా చెప్తే మాకు ఆశ్చర్యం వేసింది. ఈ కొత్త పదం ఏమిటా అని. అప్పుడు దాని విషయం అంతా కూడా మాకు వివరించి తెలియజేశారు. ఇప్పుడు ఇది ఎలాగంటే మంద్రజాలం అనేటువంటిది ఏ పరిస్థితుల్లో ఎందుకు అలాగా ఏర్పడింది అంటే, మహాభారత యుద్ధం జరిగింది. మహాభారత యుద్ధంలో చాలా మంది మహాభారత యుద్ధం అనేటువంటిది ప్రపంచ సంగ్రామం, వరల్డ్ వార్. అది మామూలుగా ఉన్నటువంటి యుద్ధం కాదది. ఆ యుద్ధంలో ప్రజల్ని హింసించేటువంటి దుష్టులైనటువంటి వాళ్ళందరూ, వాళ్ళతో సహకరించేటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు అందరూ కూడా, అంటే బహుభారం అనేటువంటిది ఎవరి వల్ల ఏర్పడుతుందో ఆ బహుభారం అంతా కూడా తగ్గించి భూమి మీద శాంతి అనేటువంటి నెలకొల్పడం అంతా కూడా అందుకోసమే ఆయన దిగి వచ్చాడు. అదే ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదా ఆత్మానం సృజామ్యహం అని ఆయన చెప్పినటువంటిది. ఆ విధంగా యుద్ధానంతరం అయిన తర్వాత శ్రీకృష్ణుడు తన యొక్క శరీరాన్ని 126 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నటువంటి భౌతిక రూపంలో ఉన్నటువంటి శరీరాన్ని ఆయన ఇక తనలోకి లీనం చేసుకోవడం అనేటువంటిది నిర్ణయం వచ్చిన తర్వాత, ఆ చివర కాలంలో, అంటే అప్పటికి యాదవులందరూ కూడా పరస్పరం కలహించుకొని వారు కూడా నశించారు. ఎందుకంటే వాళ్ళున్నా కూడా భూభారం ఎక్కువ అవుతుంది. అందుకని యాదవ వినాశం కూడా అయిపోయిన తర్వాత చిట్ట చివరిలో, అంటే అప్పటికి బలరాముడు కూడా ఆయన శరీరాన్ని వదిలేశారు. ఇంకప్పుడు శ్రీకృష్ణుడి ఆయన యొక్క శరీరాన్ని విడవబోతున్న సమయంలో, అప్పుడు ఈ కలియుగంలో, ఎందుకంటే ఏ రోజైతే శ్రీకృష్ణుడు తన భౌతిక శరీరాన్ని విడిచిపెట్టాడో ఆ రోజు నుంచే కలియుగ ప్రవేశము అని మనకి పురాణ ఇతిహాసంలో అయినటువంటి వాటి వల్ల నిర్ధారింపబడినటువంటిది. కాదా స్వయంగా శ్రీకృష్ణుడు కూడా ఆ విషయం నిర్ధారించినటువంటిది. అందుకని ఒక నూతన మార్గాన్ని, అంటే శ్రీకృష్ణుడి శరీరం వదిలేసిన తర్వాత కూడా మళ్ళీ ఎప్పటికీ కలియుగాంతం వరకు యుద్ధాలు రావు, భూభారం పెరగదు అనేటువంటి చెప్పలేము. దానికి కారణం కూడా మాస్టర్ గారు వివరించున్నారు. ఏమిటంటే ఆ యుద్ధాల్లో చాలా వరకు చనిపోయినటువంటి వాళ్ళ ఆత్మలు పూర్తిగా వాటికి ఆ వినాశకరమైనటువంటి సంస్కారం పూర్తిగా పోకుండా మళ్ళీ వాళ్ళే మళ్ళీ పుడుతూ ఉంటారు.
ఆ సంస్కారం వల్ల వాళ్ళు దుష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. కానీ అలా మొత్తం అందరినీ సంహారం చేసేస్తే భూమి మీద ఇంకెవరు జీవులు ఉండరు, మానవ జాతే ఉండదు. శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, దుష్టులు అనేటువంటి వాళ్ళు, లోకకంటకులైనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు, కానీ మిగిలినటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే వాళ్ళ దుష్టత్వం అని పూర్తిగా చెప్పలేము. అది ఒక రకమైనటువంటి వీక్నెస్ అంటారు దాన్ని. అది వాళ్ళకు ఉన్నటువంటిది. అందుకని వాళ్ళందరినీ చంపేయడానికి వీలేదు. మరి ఏం చేయాలి? అందరినీ వాళ్ళని ఉద్ధరించాలి, మామూలుగా ప్రజల్ని కూడా ఉద్ధరించాలి. చేయాలంటే ఏం చేయాలంటే ఒక నూతన మార్గాన్ని ఆయన సంకల్పించాడు. ఆ మార్గం పేరే మంత్రజాలము అని మాస్టర్ గారు చెప్పినటువంటిది. అంటే దుష్టులు అనేటువంటి భావన, దుష్టులు ఉన్నారు అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో దానివల్ల అంతకుముందు దుష్టత్వం లేని వాళ్ళకు కూడా మనసులో దుష్టులు ఉన్నారని భావన చేసి వాళ్ళ దురాచారం అనేటువంటిది, దుష్ప్రవర్తనం అనేటువంటిది వాళ్ళలో కూడా ప్రారంభమవుతుంది. అందుకని ఆ భావన పెరుగుతోందని చెప్పి ఆయన ఏం చేశారంటే, మైత్రేయుల వారికి ఈ మొత్తం ఏం జరగబోతుంది, దానికి విరుగుడు ఎలా ఉండాలి అనేటువంటి ఒక ప్రణాళికని మైత్రేయుల వారు తెలియజేశారు. కలి యొక్క ఇంద్రజాలం, కలి చేసినటువంటిది ఇంద్రజాలం. ఇంద్రజాలం అంటే మన అందరూ చేసి మ్యాజిక్ చేస్తూ ఉంటాడు. మనకి తెలియకుండానే అందరి మధ్యలో మన మనస్సుల్లో విభేదాలు, కామక్రోధాలను ప్రేరేపించడం, ఇవన్నీ కలి చేసేటువంటి ఇంద్రజాలం. అయితే ఆ ఇంద్రజాలానికి విరుగుడైనటువంటి విధంగా ఋషులు ఉన్నారే, వాళ్ళ తపశ్శక్తిని ఉపయోగించి ఎందుకంటే వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి ప్రణాళికని జీవులకి వ్యాప్తి చేసేందుకోసమే ఋషులు చేసేటువంటిది. అందుకని తపశ్శక్తిని ఉపయోగించి వాళ్ళు ఏం చేశారంటే, మహేంద్రజాలం, వాడు కలి చేసిన ఇంద్రజాలం అయితే దాన్ని మహేంద్రజాలం అనేటువంటి దాన్ని ఋషులు తలపెట్టి వాళ్ళు చేస్తున్నారు. అయితే అది కూడా చాలలేదు. అందుకని దానికి అతీతంగా ఆయన ఏం చేశాడంటే, ఇలా కాదు, ప్రేమ అనేటువంటిది, తర్వాత అందరిలోనూ పనిచేసేటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి నాదము అనేటువంటిది, ఆ నాదాత్మకుడైనటువంటి భగవానుడు జీవుల యొక్క హృదయాల్లో ప్రవేశించి, ఎందుకంటే మనస్సులో ప్రవేశించారు, హృదయంలో ప్రవేశించాలి. అలా హృదయంలోకి ప్రవేశించి ఈ మంత్రజాల వ్యూహం అనేటువంటిది ఆయన ప్రసాదించాడు. మైత్రేయుల్ని దానికి వేదికగా నిలిపాడు భగవానుడు. పాశ్చాత్య దేశాల నుంచి కొంతమంది భారతదేశం యొక్క సంపద, అన్నిటికంటే సంపన్నమైనటువంటి దేశం భారతదేశం అనేటువంటిది మన ప్రాచీనమైనటువంటి చరిత్ర వల్ల తెలుస్తుంది. దేన్నైతే మన వాళ్ళు కప్పిపుచ్చిస్తున్నారో మసిపూసి మారేడుగా చేసి, నిజానికి ఎందుకు లేకపోతే మాటిమాటికి చాలామంది విదేశీయులు భారతదేశం మీద ఆ కాలం నుంచి కూడా ఎందుకు వచ్చి ఆక్రమణ చేశారంటే ఈ సంపద కోసమే. అదే అసలు విషయం. అందుకని దీనికోసం దురాశపడి ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం అనేటువంటిది అప్పటి నుంచి ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారు. దేశ విచ్ఛిత్తి అయితే అంటే ఇక్కడ సంపద మాత్రమే ఎత్తుకుపోయి అక్కడ పెట్టుకుంటే అంత తేలిగ్గా ఏమవుదు. కానీ ఇక్కడ సంస్కృతి అనేటువంటిది ఉంది, ఒక సనాతనమైనటువంటి ధర్మము, ఒక సంస్కృతి ఉన్నాయి. ఇది ఉన్నంతకాలం ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ధర్మ ప్రవర్తన అనేటువంటిది, తర్వాత మనువు చెప్పినట్టు విధంగా జీవించడం అనేటువంటిది, ఇవి నిలిచి ఉంటాయి. ఇవి నిలిచి ఉండడం వల్ల వాళ్ళ సంపద ఎత్తుకుపోయినా మళ్ళీ సంపద ఇక్కడ ఉంటూనే ఉంటుంది తరగకుండా. అందుకని వాళ్ళకి అర్థమైంది. అందుకని దేశం యొక్క అఖండత్వానికి పునాది ఏమిటి అని చూశారు వాళ్ళు. భారతదేశం యొక్క అఖండ భారతదేశం, ఇప్పుడున్నటువంటి భారతదేశం ఖండఖండాలుగా ఉంది. అఖండమైనటువంటి భారతదేశానికి పునాది అనేటువంటిది అంటే ధర్మం, సనాతన ధర్మం అనేటువంటిది పునాది.
ఆ ధర్మం అనేటువంటి పునాదిని బద్దలు కొడితే కానీ భారతదేశం విచ్ఛిన్నం కాదు అని వాళ్ళు దానికి కుట్రలు పన్నారు. భారతీయ ఋషులు ప్రతిపాదించినటువంటి క్రమశిక్షణ జీవితం ఉన్నటువంటి విధానాన్ని వాళ్ళు, అంటే మన క్రమశిక్షణతో మన మొదల నుంచి కూడా మన ఋషుల యొక్క దీనివల్ల శిక్షణ వల్ల మామూలుగా సంసార జీవులు అనుకునేటువంటి వాళ్ళు కూడా చక్కగా క్రమశిక్షణతో జీవించడం అనేటువంటిది, లోకహితార్థం కోసం ఉన్నటువంటిది ధర్మం వీటితో ఉండేవాళ్ళు. ఎప్పుడైతే దీన్ని బద్దలు కొడతారో అప్పుడు, అందుకని అలా చేయాలంటే ఏం చేయాలంటే, మీరు బానిసత్వం మీది, ఎవరో ఋషులు చెప్పారనో వేదాలు చెప్పారనో పురాణాలు చెప్పారనో వాటిని పట్టుకు వెళ్ళాడుతున్నారు, మీరు బానిసత్వం, మీరు బానిసలు అని మన వాళ్ళకి బాగా ఎక్కిస్తే మనం బానిసలం అని వీళ్ళు పాపం నిజంగా మనం బానిసలమే అని ఒప్పుకునేటువంటి స్థితి తెప్పించారు మనని భారతీయుల్ని. గ్రామరాజ్యంతో కృషికర్మతో వెలుసున్నటువంటి చోట ధనానికి చోట్లేదు. ఇది కూడా ఉంది. మన దేశంలో ఉన్నటువంటి పద్ధతి ఏమిటంటే కరెన్సీ ధనం అనేటువంటిది లేదు. అందరూ కూడా కలిసి మెలిసి కృషికర్మ గోరక్షణ అనేటువంటి చేసుకుంటూ అందరూ కలిసి అన్నీ కూడా పనులు చేసుకుని ఎవరే పనులు చేయగలరో వాళ్ళు అవన్నీ చేసుకుని గ్రామ జీవితం ధర్మమయంగా ధర్మంతో కూడినటువంటిదిగా ఉన్నటువంటిది. దాంట్లో గ్రామరాజ్యం, అందుకనే మహర్షి గారు ఎప్పుడూ అనేవారు గ్రామరాజ్యమే రామరాజ్యము అని. మరి ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు కూడా ఇంత కలియుగంలో కూడా రామరాజ్యం అంటారు కానీ ఇంకో పేరుతో అనరు. దుష్టులు కూడా దుష్టులు పరిపాలిస్తూ మాది రామరాజ్యం అంటూ ఉంటారు. అది హాస్యాస్పదమైనటువంటిది. పరిపాలన దుష్టంగానే ఉంటుంది కానీ వాడు రాజ్యం రామరాజ్యం అంటాడు. రామరాజ్యం అని ఎందుకు అంటున్నారు? ఇది కారణం. అందుకని ధనానికి చోటు లేకుండా వ్యక్తులు పవిత్రతపై ఆధారపడిన వర్ణాశ్రమ వ్యవస్థ ఉంటుంది కానీ కులాలు అనేటువంటివి లేవు మన దేశంలో. కులము అనేటువంటి దానికి వంశం అని అర్థం, అంతేగాని క్యాస్ట్ అనేటువంటి అర్థం కాదు. అసలు ఇప్పుడు ఈ అర్థంలో క్యాస్ట్ అనే అర్థంలో మనకి ఎప్పుడూ లేదు. కులం అంటే వంశం. అందుకని వర్ణాశ్రమ వ్యవస్థని కాస్త కులాల కుమ్ములాటగా వాళ్ళు చిత్రీకరించి మనం నమ్మించి చూస్తున్నారు. అందుకని ఇప్పుడు ఎక్కువ మంది భారతీయులు నమ్ముతున్నారు, దాన్ని నమ్మి దానివల్ల పాడైపోతున్నారు. అయితే మా అదృష్టవశాత్తు ఇప్పటికే అవతార పురుషులు దిగి వస్తూ ఉండడం వల్ల అందరూ అలా నమ్మే స్థితిలో లేరు, సత్యం తెలుసుకుంటున్నారు. కానీ ఎక్కువ మంది అంతే పోతున్నారనమాట. సర్వాంతర్యామి యొక్క అస్తిత్వాన్ని సంబంధించిన అంశాన్ని అవిశ్వసనీయమైన హేతువాదంగా కొట్టిపారేశారు. మనకి అంతర్యామి సర్వాంతర్యామి అందరిలో అంతర్యామిగా ఉన్నటువంటి భగవంతుడు అంటే నువ్వు చూపలేనటువంటి వాడు భగవంతుడు చూపించి కావాలంటే ఎక్కడ చూపిస్తావు అని ఒక హేతువాదం అంటారు. ఆ హేతువాదం అనేటువంటి దాంతో ఇదంతా మీకు మూఢనమ్మకం అని కొట్టిపారేశారు. తర్వాత దేశభక్తి అనేటువంటిది, తర్వాత కుటుంబంలో ప్రేమతో అందరూ ఉండడం అనేటువంటిది ఇది చాలా నేరో మైండెడ్నెస్, సంకుచిత భావం అని మనం నమ్మింపజూస్తున్నారు. ఏమన్నా దేశభక్తి మన దేశం గురించి మాట్లాడాలంటే ఇది సెక్యులర్గా ఉండాలి, అంతేగాని అలా దేశభక్తి ఉండకూడదు అనే స్థితిని మన భారతీయుల్ని చెడగొట్టున్నారనమాట. అప్పటి నుంచి మొదలైంది అలాగా. ఇదంతా కలి ప్రభావం. కలి యొక్క మంత్రజాలం అంటే అదే. అందుకని ఇలాగా తాము విశ్వమానవతా వాదులమని ప్రగల్భాలు పలికారు. అసలు మేము యూనివర్సల్ అందరికీ కూడా మొత్తం ప్రపంచం అందరికీ కూడా మేము విశ్వమానవత అని చెప్పి వాళ్ళన్నీ చెప్పి ఇలాంటి వారి ప్రలోభాలకు ప్రభావానికి లొంగిన భారతీయ పండితులు కూడా వీటికి లొంగిపోయారు. అది ఆశ్చర్యం. ఎందుకంటే పండితులు అనుకునేటువంటి వాళ్ళు మామూలు ప్రజానికి వాళ్ళు కావాల్సిన ఏం చేయరు, తమ పాండిత్యం అనేటువంటి దాని. అందుకని ఇలాంటి వాటికి ధనానికి ప్రలోభానికి లొంగిపోయారు వాళ్ళు. అలాగే యువత కూడా, మరి ఇప్పుడు యువత కూడా చూడండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కాలర్షిప్స్ కోసం అక్కడ ఉద్యోగాల కోసం పాకులాడటం తప్ప మన సంస్కృతి ఏమిటి అనేటువంటి దాన్ని వదిలేస్తున్నారు. అలాగే అన్నమాట. అవాంఛనీయ నాగరికతకు బలి అయ్యారు. ఈ స్థితిలో వారిపై కృపతోనే గాక
పైగా ఇప్పుడు భారత ధర్మాన్ని చెదరగొట్టినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద కూడా కోపించలేదు కృష్ణుడు. ఎందుకంటే అందరూ ఆయన యొక్క సృష్టిలో వచ్చినటువంటి వాళ్ళే. అందుకని ఆయన భగవంతుడు కోపిస్తే ఎవరుంటారు? సృష్టి ఉండదు. అందుకని వారిపై కృపతోనే కాక భారత ధర్మాన్ని చెడగొడుతున్న పాశ్చాత్యులపై కరుణతో కూడా కృష్ణుడు మంద్రజాలంతో ప్రేమ ద్వారా వారిని చూరగొని వారిని సనాతన ధర్మ స్రవంతిలో స్నానమాడింప సమకట్టాడు. ప్రకృతి ధర్మమే సనాతన ధర్మము. ఇది ప్రేమ ధర్మము, మతము కాదు. అది మాస్టర్ గారు మనకి స్పష్టం చేసినట్టే, దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్, దిస్ ఈజ్ ది వే ఆఫ్ లివింగ్ విత్ లవ్. అది మాస్టర్ గారు చెప్పినటువంటిది. ఇది ప్రేమ ధర్మము, మతము కాదు, విశ్వజనీనమైనది, యూనివర్సల్. ఇది దీన్నే బుద్ధుడుగాను క్రీస్తుగాను ఆ పైన ఆచార్య పురుషుల ద్వారాను శ్రీకృష్ణుడు అంతర్యామి అయి ఇప్పటికే అందిస్తూనే ఉన్నాడు. మరి శ్రీకృష్ణుడు ఎప్పుడో 5200 సంవత్సరాల ముందు కదా శ్రీకృష్ణుడు అనేటువంటిది. ఆయన ఇప్పుడు ఎలా దీన్ని చేస్తాడో అని మనకి, ఎందుకంటే ఆయన కూడా మనలాగే శరీరం వదిలేసాడు కదా, ఆయన ఎక్కడ ఉన్నాడు అనుకునేటువంటి స్థితిలో భారతీయులు ఉన్నాం. కానీ ఆయన ఏం చేశాడో చూడండి. 19వ శతాబ్ది చివరి నుండి పశ్చిమ ఖండవాసులపై శ్రీకృష్ణుని వెలుగు పునఃప్రసారం ఆరంభించింది. ఎందుకంటే ఆయన ఏం చేశారు, శరీరం వదిలే ముందు ఉద్ధవుడు మైత్రేయుడు ఇద్దరిని కూడా రాబోయేటువంటి మొత్తం ప్రణాళిక, అంతకుముందు మొత్తం సృష్టి సంబంధించినటువంటిది అంతా కూడా చెప్పి, రాబోయేటువంటి ప్రణాళిక కూడా చెప్పి, అప్పుడు మైత్రేయుడికి కర్తవ్యం ఏం చెప్పారంటే, కలియుగాంతం వరకు నీ యొక్క సూక్ష్మ శరీరాన్ని నా వాహికగా తీసుకొని నేను పనిచేస్తూ ఉంటాను. ఈ భూమి మీదే నా వెలుగు కలియుగాంతంగా ఉంటుంది వరకు కూడా ఉంటుంది. మళ్ళా నేను కృతయుగం ప్రారంభంలో అప్పుడు వచ్చి మళ్ళీ ధర్మాన్ని స్థాపించి దానికి పరిపాలకుడిని నిర్ణయించి పరిపాలకుడిని పట్టాభిషేకం చేసే వరకు అలా ఇవి జరుగుతుంటుంది. అప్పటిదాకా నీ యొక్క సూక్ష్మ శరీరం ద్వారా ఇది జరుగుతుందని మైత్రేయులు వారికి చెప్పారు. అలాగా వారి మంత్రజాలంతో సమాకృష్టుల చేయసాగినది. దివ్యజ్ఞాన పరమ గురువులు, వారి వాహికలకు బ్లావెట్స్కీ మాత, రవీంద్రులు, అరవిందులు, వివేకానందులు, శ్రీరామతీర్థులు, యోగానందులు మున్నగు వారు ప్రాక్ పశ్చిమ సమన్వయానికై పాటుపడ్డారు. అందుకనే మాస్టర్ గారు కూడా అందుకోసం వచ్చినటువంటిదే. ఆయన యొక్క అవతార ప్రణాళికలో ముఖ్యమైనటువంటి దాంట్లో ఒకటి ప్రాక్ పశ్చిమ సమన్వయం అనేటువంటిది, స్పిరిచువల్ ఫ్యూషన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ అనేటువంటిది. కృష్ణుని మంత్రజాలంలో భాగస్వామి అయి మన మాస్టర్ గారు ప్రాక్ పశ్చిమ వారధిగా నిలబడ్డారు. అవర్ మాస్టర్ ఈకే he stood as a bridge, a linking bridge between the east and the west. మాస్టర్ సివి గారు రాజయోగాన్ని నేలల 4 చెరుగుల అంటే అన్ని వైపుల భూమి మీద అంటించారు. ఇది మాస్టర్ సివి గారే నా యొక్క ఈ యోగాన్ని రాబోయేటువంటి కాలంలో ఒకడు తిరిగి వచ్చి అవతరించి భూమికి అందరికీ వ్యాపింపజేస్తాడు, అతని ద్వారా ఈ యోగం భూమికి వ్యాపితం అవుతుందని మాస్టర్ గారు చెప్పారు. సివివి నామోచ్చరణను వేణునాద ప్రసారం ద్వారా అంతర్యామి వెలుగు వేల మంది ప్రాక్ పశ్చిమ వాసులను లోగొనుచున్నది. ఇందాక మనం చూసాం. అది సివివి నమస్కారం అనేటువంటి ప్రేయర్ అవుతుంది. కానీ మనకి ఎలా ఉంటుంది, వేణుగానం వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో అది కూడా వేణుగానంలాగా మనలో ఉన్నటువంటి నాదం అనేటువంటిది వినబడుతూ ఉంటుంది. అదే ప్రేయర్లో జరిగేటువంటిది. ఇది మంత్రజాల వ్యూహంలో భాగమే. ఈకే గారు లక్షలాది రోగార్తుల స్వస్థతకై కంకణబద్ధులై హోమియోపతి వైద్యాన్ని వ్యాపింపజేశారు. ఆయన ప్రణాళికల్లో ఒకటి స్పిరిచువల్ ఫ్యూజన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్, రెండోది హీలింగ్ మెనీ పీపుల్ త్రూ హోమియోపతిక్ మెడిసిన్. ఈ వైద్యం ద్వారా పరమపురుషుని ప్రేమను పంచిపెట్టారు. అయితే హోమియోపతి వైద్యం చేసేటువంటిది కొన్ని వేల మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో.
ఇది కేవలం మందు ఇవ్వడం పంపించడం కాదు, తన యొక్క ప్రేమని, అంటే ఆయన విశ్వ ప్రేమని, అది మందు మాత్రలు కనిపిస్తాయి కానీ ఆ ప్రేమ అనేటువంటి దాన్ని వాళ్ళకి ఇవ్వడం వల్లే ఆయన ఇంకోళ్ళు అదే మందు ఇచ్చినా పని చేయకపోతే ఆయన ఇచ్చిన పని చేయడం కారణం అది, అందులో ఉన్నటువంటి రహస్యం. అదే మందు వేస్తే మళ్ళీ వాళ్ళు తగ్గడం అనేటువంటిది. ఈ వైద్యం ద్వారా పరమపురుషుని ప్రేమను పంచిపెట్టారు. వీరి ప్రణాళికకు సమాకర్షితులై గోపికల వలె జనులెందరో వీరి చుట్టూ నిలిచారని శ్రీ 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 లక్ష్మణైతందుల వారు వీరిని కీర్తించారు. అందువలన మాస్టర్ గారు భారతదేశంలో కానీ పాశ్చాత్య దేశాల్లో కానీ ఎక్కడికి ప్రయాణించి వెళ్ళినా సరే, ఎక్కడ తిరిగినా సరే, ఎక్కడ జనులైనా సరే ఆయన చుట్టూ, కృష్ణుడి చుట్టూ గోపికలలా అయితే ఆకర్షింపబడి ఆయన యొక్క ప్రేమామృతాన్ని చూరకొని వారు చేశారో అలాగా ప్రజాబాహుళ్యం అనేటువంటిది. అయితే ఇప్పుడు మరి మాస్టర్ ఆయన శరీరంలో లేరు కదా, ఇప్పుడు కూడా అలా కొనసాగుతుంది అని, మరి శ్రీకృష్ణుడి శరీరంతో లేదు కదా, కానీ ఇది కొనసాగుతోంది. అలాగే మన మాస్టర్ కూడా భౌతిక శరీరంతో లేరు అనేటువంటిది సత్యంగా ఇప్పటికీ చాలామంది భౌతిక శరీరంలో కూడా కనిపించినటువంటివి సన్నివేశాలు ఉన్నాయి. అందుకని భౌతిక శరీరంతో కనిపించడం పెద్ద విశేషం కాదు. అందుకని మాస్టర్ గారు ఈ మందరజాలం, శ్రీకృష్ణు యొక్క మందరజాలంలో ఉన్నటువంటి వాహిక పరమగురువుల్లో మాస్టర్ గారు ఒక వాహికగా ఉండి ఇప్పుడు ఆయన ద్వారా ఈ మొత్తం భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ కొన్ని దేశాలు భౌతికంగా వెళ్ళలేదు. ఉదాహరణకు రష్యా, ఉక్రెయిన్ మొదలైనటువంటి దేశాలు ఆయన భౌతికంగా వెళ్ళలేదు, కానీ అక్కడి వాళ్ళు కూడా ఈ ఆకర్షింపబడి వాళ్ళు కూడా ఇందులోకి వచ్చి వాళ్ళు కూడా ఇక్కడ వేదంతో సహా నేర్చుకుని అక్కడ హోమాలు మొదలైనటువంటి కూడా చేసేటువంటి స్థితికి వచ్చారంటే అది మాస్టర్ గారి యొక్క మందరజాలంలో భాగం. అందుకని మాస్టర్ గారి యొక్క మందరజాలం అంత బలీయమైనటువంటిది. అంటే కృష్ణుని యొక్క మందరజాలం అది. ఆ కృష్ణుని యొక్క మందరజాలమే ఈ కృష్ణుని యొక్క మాస్టర్ గారు అనేటువంటి రూపంలో అవతరించినటువంటి కృష్ణుడి ద్వారా ఈ భూమి మీద అంతా కూడా వ్యాపించి అందరినీ కలి ప్రభావానికి లోనవ్వకుండా రక్షిస్తున్నారని చెప్పి అది మందరజాలం అంటే. వాసుదేవ. వాసుదేవ. మనిషిగా నిన్ను తలచి మాయలో పడితి, కనిపించు దైవమని కాంచలేనైతే, మనిషిగా నిన్ను తలచి మాయలో పడితి. కృష్ణమాచార్యుడవు గురుడవే గాని, కృష్ణమాచార్యుడవు గురుడవే గాని, కృష్ణుడవు నీవనుజు గురుతించనైతే, మనిషిగా నిన్ను తలచి మాయలో పడితి. అరవిందుడో వివేకానందవరుడో అందివచ్చనటంజు ఆనందపడితి, నావరేవును దాటి పోవులో బలనే, నీవు నీవని తెలిసి నిలుపుకోనైతే, మనిషిగా నిన్ను తలచి మాయలో పడితి. పువ్వులను మాలికగా అల్లనే లేదు, పూసలను దారాన కూర్చనే లేదు, ఇంతలో ఏ చోట ఏ కార్యమునకో వింతగామము వీడి
నా వేదనలు నీకు నివేదించుటే గాని నీ భావను కింతయు ఎరుగలేనైతి నీ మహానిర్వాణ నిర్వేద సమయాన చెరువై మనసారా సేవించనైతి మనిషిగా నిన్ను తలచి మాయలో